హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ కంటెస్టెంట్, వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అఖిల్ సార్దక్ నిఖిల్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి థ్యాంక్స్ అని చెప్పాడు. ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎందుకు ఇదంతా అంటే నిఖిల్ గెలుస్తాడా గౌతమ్ గెలుస్తాడు అనే దాంట్లో నుంచి వచ్చింది ఇది. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగిందంట. అంటే నిఖిల్ గురించి మాట్లాడడం జరిగింది, అలాగే గౌతమ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ కొన్ని బిట్లే వైరల్ అవుతున్నాయి నిఖిల్ గురించి మాట్లాడే. యాక్చువల్గా అయితే నేను ఎవరు గెలిస్తే హ్యాపీ అవుతాననే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు, చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. ఎవరు గెలిచినా నాకు హ్యాపీ, కానీ ఒక 1% గౌతమ్ మీద ఎక్కువ ఉంది. గౌతమ్ గెలవాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు. దీన్ని అర్థం చేసుకున్నందుకు, జనరల్గా ఇలా చెప్తే ఆపోజిట్ వాళ్ళ ఫ్యాన్స్ ఏపుతా ఉంటారు. ఇక కామెంట్లు మీకు తెలుసు ఎట్లా వర్షం తుఫాను వడగల వాన కురుస్తుందో. బట్ అలా కాకుండా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్కి అర్థం చేసుకున్నందుకు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి థ్యాంక్స్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దీని పట్ల అఖిల్ సార్దక్ ఈ స్టేట్మెంట్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే అఖిల్ సార్దక్ అన్నట్టు ఒక 1% గౌతమ్ మీద ఎక్కువ ఉంది, గౌతమ్ విన్ అయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు మీరు కూడా ఉన్నారా? అఖిల్ లాగా ఆలోచించి గౌతమ్ విన్ అయితేనే బెటర్, నాకు గౌతమ్ మీద ఒక 1% ఎక్కువ ఉంది అనుకునే ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో గౌతమ్ అని కామెంట్ చేయండి. నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే నిఖిల్ అని కామెంట్ చేయండి.